ఛా! ఇండియా వచ్చాము, హ్యాపీగా 2-3 అమ్మాయిని పట్టి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ ఉషా ఒక్కతే తగులుకుంది. ఏదో దారిలో కలిసింది, వదిలించుకుందాం అనుకుంటే మా వదినేమో డైరెక్ట్గా తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టింది. ఎలాగైనా దాన్ని బెదిరించి బయటికి పంపించేద్దామని అటెంప్ట్ చేసిన ప్రతిసారి ఈ వదిన కంట్లోనే పడి చేస్తున్నాను. లక్కీగా ఉషా నోరు ఎత్తట్లేదు కాబట్టి సరిపోతుంది. లేదంటే ఇంట్లో అందరి ముందు నేను బ్లేమ్ అయిపోయేవాడిని. ఉషా విషయంలో నేను చేసిందంతా బయటపడిపోయేది. అన్నయ్య, అమ్మ అందరూ చీ అనేవారు. అసలు దీన్ని ఎలా వదిలించుకోవాలి? ఈ ఉషా ఇక్కడే ఉంట గనక ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాకు ప్రమాదమే. హలో, ఏంటి సిగరెట్ స్మెల్ లా ఉంది? ఈ ఇంట్లో సిగరెట్ స్మెల్ రావడం ఏంటి? ఇంట్లో సిగరెట్ కాల్చే వాళ్ళు లేరు కదా. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేద్దామని కూర్చున్నాను, నువ్వే కాల్ చేసావు. డౌటా? సమస్యే లేదు. మా ఇంట్లో ఎవరికి నేను మందు తాగుతానని కానీ సిగరెట్ కాలుస్తానని కానీ అస్సలు తెలీదు. ఆయన ఎవర్రా నన్ను పట్టుకునేది? మా ఇంట్లో మనిషికి ఒక బెడ్రూమ్ ఉంది. ఈ టైంలో ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు ఉంటారు. మొత్తం రాజ్యం అంతా మనదే. నువ్వంటే స్టార్ట్ చేసావురా, నేను ఇంకా స్టార్టే చేయలేదు. సరేరా, మార్నింగ్ చేస్తాను, బాయ్. నీకు చెడలవాట్లు కూడా ఉన్నాయా? చెడలవాట్లా? చెడలవాట్లేంటి? ఫోన్లో మాట్లాడడం చెడలవాటా? నటించొద్దు చందు. నువ్వు సిగరెట్లు కాలుస్తావు, మందు తాగుతావని నాకు తెలుసు. ఈ ఇంట్లో మీ ఇద్దరు అన్నయ్యలకు కానీ మావయ్య గారికి కానీ ఇలాంటి అలవాట్లు లేవు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే మీ అమ్మగారు, నాన్నగారు బాధపడతారేమో కానీ మీ అన్నయ్య నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు తెలుసా? చెప్పమంటావా చందు? వదినా, వద్దుదినా ప్లీజ్. ఫారెన్లో ఉండడం వల్ల ఏదో అప్పుడప్పుడు నాకు అలవాటు, అంతే. దయచేసి ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దుదినా ప్లీజ్. దాచిపెట్టమంటావా? నువ్వేదో ఫారెన్ లో చదువుకుని వచ్చావని మీ అమ్మ, నాన్న, అన్నయ్య వాళ్ళు అనుకుంటున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళి సిగరెట్లు కాల్చడం నేర్చుకున్నావు, మందు తాగడం నేర్చుకున్నావు. అవన్నీ తీసుకొచ్చి ఇంట్లోనే చేస్తున్నావు. నాకు తెలిసి కూడా ఎవరికీ చెప్పొద్దంటున్నావు. ఈ ఇంట్లో తప్పు జరిగితే కోడలుగా నలుగురికి చెప్పి తప్పు సరిదిద్దాల్సిన బాధ్యత నాకుంది. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నిన్నే అడుగుతోంది. ఏంటి, నా కొడుకు మందు తాగుతున్నాడా, సిగరెట్ కాల్స్తున్నాడా? ఏమైంది మమ్మీ? ఏమైంది సుమలత? చూడండి, వీడు సిగరెట్ కాలుస్తున్నాడు, మందు తాగుతున్నాడంట. ఫారెన్కి వెళ్ళి నువ్వు నేర్చుకున్నది ఇదేనా? బుద్ధి లేదా? రే, ఏంట్రా ఇదంతా? నువ్వు మందు తాగుతున్నావా? లేదనయ్య, నాకేమీ అర్థం కావట్లేదనయ్య. ఏంటి అర్థం కావట్లేదా? అందరూ ఒకసారి ఇదేంటి, యాస్ట్రే మందు బాటిల్ ఇక్కడే పెట్టాను కదా, కనపడట్లేదేంటి? ఏది
సిగరెట్ కాల్చాడు అన్నావు, మందు తాగుతున్నాడు అన్నావు. ఏవి కనపడడం లేదు కదా. అదే కదా నాకు ఏం అర్థం కావట్లేదు. ఎందుకు ఆవిడ నన్ను టార్గెట్ చేస్తోంది? ఉషాని కాఫీ అడిగితేనేమో ఆ అమ్మాయి మీదకి నేను వెళ్ళాను అంటుంది, ఏదేదో మాట్లాడుతోంది. నేనేదో ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే సిగరెట్ కాలుస్తున్నావా, మందు తాగుతున్నావా అంటుంది. ఏంటనే నాకు ఈ టార్చర్ ఈమె వల్ల? ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నావు? ఎందుకు నన్ను ఇలా అనుమానిస్తున్నావు? మాట్లాడవేమే, వాడు అడుగుతున్నాడు కదా, దానికి సమాధానం చెప్పు. లేదత్తయ్య, నేను చూశాను. ఆహా, నువ్వు చూసావా? నువ్వు చూసినప్పుడు కనపడిన వస్తువులు మేం చూసేసరికి మాయమైపోయాయా? కరెక్ట్గా అడగవద్దునా? రేయ్, పెద్దొద్దిన అబద్ధం చెప్పదురా. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? మందు తాగానంటుంది కదా, మందు తాగితే నా దగ్గర వాసన రావాలి కదా. కావాలంటే చూడన్నయ్య, మందు వాసన రావాలి కదా, నేను తాగుంటే వస్తుంది కదా. సిగరెట్ కాల్చాడు అంటుంది. సిగరెట్ కాలిస్తే రూమ్లో స్మోకింగ్ స్మెల్ రావాలి కదా. ఎక్కడొస్తుంది? రూమ్ స్ప్రే స్మెల్ తప్ప ఏమొస్తుంది? ఏయ్, ఎందుకు నా కొడుకు మీద ఇలాంటి నిందలన్నీ వేస్తున్నావు? ఎందుకు వాణ్ణి టార్గెట్ చేస్తున్నావు? లేదత్తయ్య, మేం చెప్పింది కూడా ఏమీ లేదని. కావాలని చందుని ఎందుకు టార్గెట్ చేస్తున్నావని అడుగుతున్నాం. వదినా, నాకు అర్థమైంది వదినా. తనకి నేను ఇంట్లో ఉండడం అస్సలు ఇష్టం లేదు. అదేదో స్ట్రైట్గా చెప్తే నేను వెళ్ళిపోతాను కదా. ఎక్కడికి వెళ్ళిపోయేది? ఎవరింట్లో నుంచి ఎవరు వెళ్ళిపోతారు? మరి ఇవిడ చీటికి మాటికి ఇలా నా మీద నిందలు వేస్తూ ఉంటే ఎలా ఉండమంటావన్నయ్య? కానీ ఆవిడ చెప్పిన మాటే మీరు గుడ్డిగా నమ్మేవాళ్ళైతే నా పరిస్థితి ఏమై ఉండేది? మీ అందరి దృష్టిలో నేను ఒక తాగుబోతుని అయిపోయేవాడిని కదా. ఉషా విషయంలో నేనేదో ఆడపిల్లల్ని హెరాస్ చేసే ఒక దుర్మార్గుడిగా కనపడేవాడిని కదా. నిజంగా తప్పు చేసింటే మాటలు పడినా పర్వాలేదన్నయ్య. ఏ తప్పు తెలియని నా మీద ఇలా నిందలు వేస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నా అన్నయ్య. చూడు, నా కొడుకు నిజంగా చెడు అలవాట్లకి లోనై ఉంటే నేనే వాడి చెంప పగలగొట్టేదాన్ని. కానీ అవేమీ లేకుండా అవే నిందలు నువ్వు వాడి మీద ఆరోపిస్తే మాత్రం అదే పని నీకు చేయాల్సి వస్తుంది.